ఇప్పుడు మీరు టీవీ, యూట్యూబ్, రీల్స్ ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది. బంగారం ఆకాశానికి చేరింది, వెండి రికార్డ్ లెవెల్స్లో ఉంది. కానీ ఇది నిజంగా మిడిల్ క్లాస్కి మంచి వార్తేనా, లేక మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తున్న సిగ్నలేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఫినాన్షియల్ డెసిషన్స్ మీద మీకే షాక్ వస్తుంది. అసలు నిజం ఇదే. బంగారం మరియు వెండి ఇకపై కేవలం సాంప్రదాయ ఆస్తులు కాదు. ఈ రోజుల్లో ఇవి కూడా ఎక్విటీస్ లాగే వాలటైల్ యాసెట్స్. అంటే రోజూ ధరలు మారుతాయి, ఊహించని పతనాలొస్తాయి, లాభం ఖాయం కాదు. కానీ మిడిల్ క్లాస్ ఏం చేస్తుంది? మన తల్లిదండ్రులు కొనారు, ఇది సేఫ్, బంగారం ఎప్పుడూ పడిపోదు అని భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. రియాలిటీ చెక్. గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పెరుగుతున్నాయి? ముందు ఒక విషయం క్లియర్ చేయాలి. బంగారం పెరగడం తప్పు కాదు, వెండి పెరగడం ఆశ్చర్యం కాదు. కారణాలు ఇవి: ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, రాజకీయ ఒత్తిళ్లు, డాలర్ బలం, స్టాక్ మార్కెట్ వాలటాలిటీ. అందుకే పెద్ద పెట్టుబడిదారులు తమ డబ్బును సేఫ్ హేవన్గా మెటల్స్లో పెడుతున్నారు. కాని వాళ్లకు ఉన్న డబ్బు, మనకున్న డబ్బు ఒకటేనా? అక్కడే మిడిల్ క్లాస్కి డేంజర్ బెల్. మిడిల్ క్లాస్ చేసే పెద్ద పొరపాటు: ధర పెరుగుతోంది కాబట్టి ఇప్పుడే కొనాలి. ఇది ట్రేడింగ్ మైండ్సెట్, ఇన్వెస్టింగ్ మైండ్సెట్ కాదు. మిడిల్ క్లాస్ దగ్గర పరిమిత ఆదాయం, ఈఎంఐలు, పిల్లల చదువు, హోమ్ లోన్, రిటైర్మెంట్ భయం ఇవన్నీ ఉండగా డబ్బును ఒకే యాసెట్లో బంధించడం ఫినాన్షియల్ సూసైడ్ లాంటిదే. గోల్డ్ అండ్ సిల్వర్ హిడెన్ ప్రాబ్లమ్స్ ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నంబర్ 1, లిక్విడిటీ ప్రాబ్లం. బంగారం అమ్మాలంటే సమయం, ధర నెగోసియేషన్, డిడక్షన్స్. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బంగారం వెంటనే క్యాష్ కాదు. నంబర్ 2, నో రెగ్యులర్ ఇన్కమ్. గోల్డ్ నుంచి నెలవారీ ఆదాయం లేదు, వడ్డీ లేదు, క్యాష్ ఫ్లో లేదు. మిడిల్ క్లాస్కి క్యాష్ ఫ్లో ప్రాణం. నంబర్ 3, మేకింగ్ ఛార్జెస్ మరియు జీఎస్టీ. కొన్నప్పుడు చెల్లిస్తారు, అమ్మేటప్పుడు తిరిగిరావు. అంటే లాభం రావడానికి ముందే ఖర్చు ఎక్కువ. ఇప్పుడు అసలు కీలక ప్రశ్న: బంగారం కొనకపోతే మిడిల్ క్లాస్ ఏం చెయ్యాలి? ఇక్కడే స్మార్ట్ థింకింగ్ మొదలవ్వాలి. ఆప్షన్ 1, మ్యూచువల్ ఫండ్స్, మిడిల్ క్లాస్ వెపన్. ఇది మిడిల్ క్లాస్కి దేవుడిచ్చిన వరం. నెలకు 2000, 3000, 5000 చిన్నగా మొదలుపెట్టి కాలంతో పెద్ద సంపదగా మారుతుంది. బంగారంలా ఒకేచోట నిలబడదు, కాంపౌండింగ్తో పెరుగుతుంది. ఆప్షన్ 2, ఇండెక్స్ ఫండ్స్, స్ట్రెస్ లేని ఇన్వెస్ట్మెంట్. మీకు మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా సరే, దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగితే మీ పెట్టుబడి కూడా పెరుగుతుంది. నో స్టాక్ పికింగ్, నో టెన్షన్, లాంగ్ టర్మ్ పీస్. మిడిల్ క్లాస్కి ఇదే సరైన దారి. ఆప్షన్ 3, టర్మ్ ఇన్షూరెన్స్, అసలైన భద్రత. ఇది చాలా సెన్సిటివ్ విషయం. బంగారం = భద్రత కాదు, వెరాజ్ టర్మ్ ఇన్షూరెన్స్ = కుటుంబ రక్షణ. మీరు లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా నిలబడాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. ఆప్షన్ 4, ఎమర్జెన్సీ ఫండ్, బంగారం కంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు రేపు జాబ్ పోతే, హాస్పిటల్ ఖర్చు వస్తే, అప్పుడు బంగారం కాదు, లిక్విడ్ క్యాష్ మాత్రమే పనిచేస్తుంది. పాయింట్ నంబర్ 5, 6 మంత్స్ ఖర్చు, బ్యాంక్ లేదా లిక్విడ్ ఫండ్స్లో. ఇది మిడిల్ క్లాస్కి అసలైన ఆర్మర్. ఆప్షన్ 5, స్కిల్ అండ్ స్మాల్ బిజినెస్. ఇది ఎవ్వరూ చెప్పరు, కానీ ఇదే నిజం. మీ స్కిల్ అప్గ్రేడ్, సైడ్ ఇన్కమ్, చిన్న బిజినెస్ ఇవి గోల్డ్ కంటే వేగంగా రిటర్న్ ఇస్తాయి. బంగారం మెరుస్తుంది, కానీ స్కిల్ జీవితం మార్చుతుంది. పవర్ఫుల్ మిడిల్ క్లాస్ రియాలిటీ లైన్. బంగారం ధర పెరుగుతోంది అంటే మన జీవితం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అని కాదు. ఫైనల్ రియాలిటీ చెక్. గోల్డ్ అండ్ సిల్వర్ = సాంప్రదాయం, భావోద్వేగం, కానీ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మిడిల్ క్లాస్కి అవసరం క్యాష్ ఫ్లో, గ్రోత్, ప్రొటెక్షన్, ఫ్లెక్సిబిలిటీ. బంగారం మెరుస్తుంది, కానీ మిడిల్ క్లాస్ జీవితం ప్లాన్తోనే వెలుగుతుంది. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు రికార్డుల్లో ఉన్నాయి, కానీ మిడిల్ క్లాస్కి అసలు రికార్డ్ ధర కాదు, నిర్ణయం. సాంప్రదాయాన్ని గౌరవించండి, కానీ భవిష్యత్తును ప్లాన్ చేయండి. ఇది తాన్యా టాక్స్ టుడే. థింక్ స్మార్ట్, ప్లాన్ స్ట్రాంగ్, లివ్ సెక్యూర్.